ఇప్పుడే 3BHK మూవీ చూశాను సిద్ధార్థ హీరోగా. సో యాక్టింగ్ చాలా బాగా చేశారు సిద్ధార్థ గారు, అండ్ శరత్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది ఒక ప్రతి ఒక్కరి మిడిల్ ఫ్యామిలీ కథ. సో మన కష్టాలు పడితే ఎన్ని కష్టాలు పడ్డా బాధలు వస్తాయి, గుండెలు పగిలిపోయే కష్టాలు వస్తుంటాయి. అయినా సొంత ఇల్లు కొనాలనే కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో లాస్ట్ సొంత ఇల్లు కొనాలనే కళ స్టోరీ ఇది. చాలా బాగా ఎమోషన్ అయితే చాలా బాగా పండింది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు, చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఒక ఎమోషన్కి వెళ్ళిపోతున్నాము. హీరోయిన్ గారు దీంట్లో చాలా బాగా యాక్ట్ చేశారు. తన యాక్టింగ్తోని ఒక మంచి యాక్టింగ్ చేశారు దీంట్లో. చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఎమోషన్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ఎమోషన్ ఎక్కువ ఉంది దీంట్లో, చాలా బాగా కనిపిస్తుంది. సిద్ధార్థ్ అన్న మనం ఒక లవర్ బాయ్గా చూసాము, దీంట్లో అయితే ఎమోషన్ చాలా బాగా చేశారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ అన్న ఒక మంచి కంబ్యాక్ ఇచ్చే మూవీ ఇది. సో డోంట్ మిస్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇప్పుడే 3BHK మూవీ చూశాను. అసలు మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళ జీవిత కథ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టుకోవాలనే కళ అనేది ఉంటుంది. ఆ ఇల్లు కట్టుకోవాలనే కళని హీరో కానీ హీరో ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్స్ పడ్డారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, చివరికి కట్టుకున్నారా లేదా అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ శ్రీ గణేష్ గారు. సిద్ధార్థ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా శరత్ కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దేవయాని గారు కానీ హీరో చెల్లెల క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. అన్న చెల్లెల సెంటిమెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. శ్రీ గణేష్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకొని సిద్ధార్థ గారికి మంచి బ్లాక్ బాస్టర్ అయితే ఇచ్చేశారు. ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకోవాలనే కళ అయితే ప్రతి మిడిల్ క్లాస్కి ఉంటుంది. ప్రతి మిడిల్ క్లాస్ కనెక్ట్ అయ్యే విధంగా తీశారు సినిమాని. ఈ సినిమాలో సిద్ధార్థ గారు పడే స్ట్రగుల్స్ కానీ చివరికి ఆయన కళ నెరవేరిందా లేదా అన్నది ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్గా ఉన్నాయి. 3BHK భయ్య మంచి ఫ్యామిలీ మూవీ అండి. అంటే ఒక లైఫ్ జర్నీ కంప్లీట్, ఒక ఫాదర్ మదర్ సన్ డాటర్ స్టార్ట్ టు ఎండ్ నీట్గా కూల్గా ప్లెజెంట్గా. అంటే ఎవ్రీ ఇండియన్ మిడిల్ క్లాస్ లైఫ్ మెంటాలిటీ ఏంటంటే సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సొంత ఇంటి కళ గురించి త్రూ అవుట్ ద మూవీ టిల్ క్లైమాక్స్ మంచి భావోద్వేగాలు, మంచి ప్యూర్ ప్రాపర్ నీట్ ఎమోషన్స్. అంటే సిస్టర్ సెంటిమెంట్, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కావచ్చు, సన్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ కావచ్చు, ప్యూర్ ఫ్యామిలీ నీట్గా ఉందండి. అంటే అరుణ్ విశ్వ గారు శాంతి టాకీస్ బ్యానర్ మీద చాలా టెక్నికాలిటీస్, ప్రొడక్షన్ వేల్సి చాలా చాలా బాగా తీశారండి. అంటే తెలుగు సినిమా ఇది అని అనిపిస్తుంది నీట్గా. బట్ తమిళ్ టు తెలుగు డబ్బుల్ మైన స్ట్రైట్గా అనిపిస్తుంది అండి. అంటే చాలా సిద్ధార్థ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, స్కూల్ ఏజ్ నుంచి వెళ్ళి జాబ్ లైఫ్ ఎర్లీ ఏజ్ నుంచి వెళ్ళి 35 ఏజ్ దాకా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు సినిమాలో, ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుందండి. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది.